అందులో చేయబెట్టి సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మెరుద్రి మాంకాళి ఖరా నందన విజయ మజయ ఇకృత ఏళంబి అని ఎడమ కంట్ల ఏకచక్రము, కుడి కంట్ల కుంకుమ రేఖ, బెన్ను మీద నామచక్రం అని చెప్తే వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. చనిపోయినప్పుడు కూడా ఒక శంకు గంట తీసుకొని తూ అని ఊదుకుంటే సమాధికి తీసుకెళ్తారు. పెట్టేది ఈపుది, కట్టేది రుద్రాక్ష. సమాధిలో కూడా ఈపుది పెట్టి రుద్రాక్ష కట్టి సమాధి చేస్తారు. నిజంగా ఇప్పుడు బ్రదర్ దగ్గర రావడానికి కేవలం ఆ దేవుని కృప. ఈ కర్నూలులో ఈ బ్రదర్ మాంత్రికుడిగా అంటే జ్యోతిష్కుని చెప్పి బ్రతికే ఈ బ్రదర్ తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకున్నారో తన సాక్ష్యాన్ని మనము తప్పకుండా విన్నాము. ఈ సాక్ష్యం వినడమే కాదు, అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మీరు మాంత్రిక విద్యలు నేర్చుకుని జ్యోతిష్యం ప్రతి ఊరిలో మీరు చెప్పుకుంటూ ఉండేవారు. అటువంటిది మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్మరని వారు మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎలా సొంత రక్షకునిగా అంగీకరించారు? మీ సాక్ష్యము వివరించవలసిందిగా కోరుచున్నాం బ్రదర్. ప్రైజ్ లార్డ్. అయితే కర్నూలు జిల్లా మా స్వగ్రామం, కర్నూలు జిల్లా ఆదోన్ తాలూకు పెద్దకడువూరు మండలం. అయితే పెద్దకడువూరు మండలంలో జన్మించిన వాడను నేను. మా అమ్మ, మా నాన్న పేరు ఎల్లప్ప, అమ్మ పేరు సుంకమ్మ. మరి మేము 12 మంది సంతానం. అయితే 5 మంది అక్క చెల్లెండ్లు, 7 మంది అన్నదమ్ములం. అయితే నేను 7 సంవత్సరాల అబ్బాయిప్పుడు మా నాన్న నన్ను జ్యోతిష్కునిగా చేశాడు. 9 రకాల జ్యోతిష్కాలు నేర్చుకున్నా. అయితే 9 రకాల జ్యోతిష్కాలు వివరించాలంటే చాలా టైం అయింది. ఒక 5 రకాల జ్యోతిష్కం మాత్రమే నేను వివరించి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అయితే మరి మా జాతిలో యేసు ప్రభుని నమ్మనివ్వరు. మాకు లింగం ఉండేది. చనిపోయినప్పుడు కూడా ఒక శంకు గంట తీసుకొని తూ అని ఊదుకుంటే సమాధికి తీసుకెళ్తారు. పెట్టేది ఈపుది, కట్టేది రుద్రాక్ష. సమాధిలో కూడా ఈపుది పెట్టి రుద్రాక్ష కట్టి సమాధి చేస్తారు. సో అంతేకాదు, ఎక్కడైనా తక్కువ కులంలో భోజనం చేశారేమోనని, తక్కువ కులంలో అంటుముట్టు తగిలిందేమోనని సంవత్సరానికి ఒకసారి గురువు వచ్చి మమ్మల్ని అభిషేకించేవాడు. సో ఈ విధంగా మాకు లింగం ఉండేది. శివుని భక్తులం, శివజంగాళం. ఈ విధంగా మా జాతిలో నిష్ట కలిగి ఉండేవాళ్ళం. ఒకవేళ ఎక్కడైనా తక్కువ కులంలో ఏదైనా భోజనం చేసినా, టీ తాగినా, నీళ్లు తాగినా ఇంట్లోకి పిలుచుకొని ఇచ్చేవాళ్ళు కాదు. బయట నించోబెట్టి బంగారం తీసుకొని దీపొత్తి మీద పెట్టి బంగారంతో 4 కాల్చిన తర్వాత శివుని గుడికి పంపించి పూజ చేసిన తర్వాత ఇంట్లోకి పిలుచుకునేవాళ్ళు. సో ఈ విధంగా నిష్ట కలిగినటువంటి జాతిలో నేను జన్మించాను. అయితే మరి 7 సంవత్సరాల అబ్బాయి అప్పుడు నన్ను మా నాన్న జ్యోతిష్కునిగా చేశాడు. ఈ జ్యోతిష్కాలన్నీ నేర్చుకున్న పెద్ద పెద్ద మనుషులకు తొడలో, పిక్కల్లో, రెట్టలకు దబ్బరంతో పొడిచి తాయితలు ఎక్కించేవాడిని. హస్త సాముద్రి అంటే జ్యోతిష్కాలలో కొన్ని రకాలు. హస్త సాముద్రి అంటే హస్తము చూసి చెప్పాలి. హస్తములో చెంకులెన్ని, చక్రాలెన్ని, గరట రేఖ ఎక్కడుంది, ఆవిసి రేఖ ఎక్కడుంది, సంతానపు రేఖ ఎక్కడుందని చూసి చెప్పాలి. నేను హస్తము చూస్తున్నప్పుడు హస్తములో ఒక చక్రం ఉండి 4 చెంకులు ఉంటే ఏకచక్రము శతాభోగి అని చెప్పేవాడిని. శతాభోగి లేదు, పాడు లేదు, కానీ నేను అలా చెప్పేవాడిని. వాళ్ళకు సంతోషం అనిపిస్తుంది. నాకు శతాభోగి ఉందా, కూలి పెట్టి దుడిపిస్తావు, కూర్చొని భోజనం చేస్తావని చెప్పేవాడిని. ఒక రాజు వలె నువ్వు ఈ కుటుంబాన్ని ఏలుతావు అని చెప్పేవాడిని. ఏకచక్రము శతాభోగి అంటే అందరూ నిన్ను ఘనపరుస్తారు, అందరూ నిన్ను పొగుడుతారని చెప్పేవాడిని. సో 2 చక్రాలు ఉంటే దోచక్రం అంటే కన్నడలో
దోచక్రం అంటే 2 చక్రాలు. సో దోచక్రము దొరతనం అని చెప్పేవాడిని. ఈ దొరతనము అనేది చెప్పేవాడిని, కానీ వాళ్ళకి దొరతనము లేదు, పాడు లేదు, కానీ నేను ఊహించి చెప్పేవాడిని. దోచక్రము దొరతనము, ఏకచక్రము శతాభోగి అని చెప్పేవాడిని. తర్వాత గరట రేఖ, ఆవిసరేఖ, సంతానపు రేఖ. ఆవిసరేఖ కొండెక్కింది, ఎక్కువగా ఆవిసి ఉంది నీకు, అన్నీ బాగున్నవి అని చెప్పి నేను అస్తం చూసినప్పుడు చెప్పేవాడిని. సో ఆ తర్వాత తాళీ పురాణంలో కడ్డేసి చెప్పాలి. తాటాకుల్లో మా తాతల తండ్రులు వ్రాస్తూ ఉంటారనమాట. ఒక దబ్రంతో తాటాకు మీద రాస్తారు. వాళ్ళకి అక్షరం ముక్క చదువు రాదు, ఇలా గీకుతూ ఉంటారు. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఇది ఏదో ఒక రకమైన చదువు అనుకుంటారే తప్ప ఇది పిచ్చిది అనుకోరు. ఈ తాటాకుల మీద రాస్తున్నటువంటి వాటిని చూసి చెప్పడం. అయితే అందులో కొన్ని కోళ్ళు, కుక్కలు, దెయ్యాలు, పాములు, టెంకాయలు, నిమ్మకాయలు, ఆకులు, ఒక్కలు, తీసేసిన బోకి, ఇట్లాంటివన్నీ రాసేవాళ్ళు. నువ్వు చూడకోకుండా దాటినావు కనుక అప్పటి నుంచే నీకు కలలు పడి కాళ్ళు గుంజి నీ మనసంతా ఎక్కడో భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పేవాడిని. మరి అవును స్వామి, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే. మా చుట్టాల బంధువులు ఊరికి పోయినప్పుడు నేను చూడలేదు, మరి దాటినానేమో, కాళ్ళు గుంజుతవి, కలలు పడతవి, నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మరి నాకు అంతరం వేయాలని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు. ఈ అంతరం వేసే అంటే కొంతమంది అంతరాలు నమ్మరు. మా డాడీ చెప్పేవాడు, అంతరాలు ఎక్కువగా కట్టుకున్న వాళ్ళకి అంతరము పని చేయదని చెప్పురానేవాడు. అప్పుడు నేను చెప్పేవాడిని. ఒకసారి ఒక అక్క వచ్చింది, అంతరాలు కట్టుకోయింది, నీకు అంతరం పని చేయదని చెప్పిన. స్వామి మరి ఏం పని చేస్తుంది, నేనేం చేయాలని చెప్తే 9 దినుసుల ధాన్యం తీసుకొని రా, ఆ ధాన్యాన్ని నేను మంత్రిచ్చిస్తా. 9 రకాల ధాన్యం తీసుకొచ్చి ఇచ్చింది. ఆ ధాన్యం చేతిలో పట్టుకొని మంత్రిచ్చిన జజ సుపి ఓం హ్రీం జటస్థానం జంబేరుద్రి మాంకాళి జజ అని మంత్రాలు చేసి ఇచ్చిన. నెత్తన పెట్టుకొని ఎవరితో పలకరీకుండగా, వెనక్కి తిరిగి చూడకోకుండా ఉదయాన్నే లేచిపోయి ఊరికి చివరన సాకలోళ్ళు బట్లుతికే సాకరే బండ కింద పెట్టి తిరిగి చూడకుండా రావాలని చెప్పిన. అయితే ఆమె నెత్తిన పెట్టుకొని ఎవరితో పలకరీకుండగా ఈ 9 రకాల ధాన్యాన్ని తీసుకొని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఉదయమునే ఎవరో చూశారు, ఎవరితో పలకరీకుండా పోతుంది, ఏంది నాగమ్మ అట్లా వెళ్తుంది, రాత్రి భర్తతో ఏమైనా తగాదు పెట్టుకొని వెళ్తుందేమని పట్టుకున్నారు ఆమెని. పట్టుకుంటే ఆ గంటు ఊడి పడిపోయింది కిందికి. పడిపోయిన తర్వాత అమ్మో అంతరము పని చేయదు, ఇంకా ఈ గంట ఊడిపడిందని చెప్పి దాన్ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొని వచ్చింది. తీసుకొస్తే నేను, ఏమ్మా 101 జపము చదివిచ్చినానే, ఏం చేసావు దీన్ని అంటే, అయ్యా స్వామి పొరపాటు అయింది, పడిపోయింది, మళ్ళీ మంత్రాలు చేసి ఇచ్చేయి, నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పింది. మళ్ళీ ఆ ధాన్యాన్ని తీసుకొని జజ సుపి ఓం హ్రీం జటస్థానం జంబేరుద్రి మాంకాళి సుపి అని మంత్రించి ఇచ్చేసిన. ఆమె ఇంకా ఇవి తీసుకొని వెళ్ళి ఉదయాన్నే కాస్త రాత్రి ఉండగానే వెళ్ళిపోయి సాకలలో బట్టుకి సాకరే బండ కింద పెట్టి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఆవు పంచకంలో స్నానం చేసి ఇవన్నీ చేసింది. నెత్తిన పెట్టుకొని పోవాలి, ఎవరితో పలకరించకూడదు, సాకలలో బండ కింద పెట్టి తిరిగి చూడకుండా రావాలి, ఆవు పంచకంలో స్నానం చేయాలని ఎందుకు చెప్తామంటే
ఇన్ని చెప్తే ఏదన్నా ఒక పొరపాటు అయితే ఈ కేసు వాళ్ళ మీదకే పడుతుందని, మా మీదకి పడదని. సో ఇలా చెప్పేవాడిని, నా మీదకి ఏమీ కేసు రాకూడదు, వాళ్ళకే ఇది పడాలని. అయితే ఒకసారి ఒక సహోదరునికి చెప్పిన, మీ చేనులో పుట్ట ఉంది, ఆ పుట్టలో పాము ఉంది, ఆ పాము నిన్ను చూస్తూ ఉంది చంపాలని. అంటే ఇది మీరు ఊరు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము వెళ్ళినప్పుడు, వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు, కడ్డేసినప్పుడు, చూస్తున్నప్పుడు అందులో పాములు పుట్టలు ఇవన్నీ కనపడతావు కాబట్టి ఈ తాళి పురాణంలో అది చూసి చెప్పేవాడిని. నిజంగా కనపడతాయి బ్రదర్, అవి నిజంగా రాసి ఉంటుంది ఇక్కడ. చెప్పిన, మీకు మీ చేనులో పుట్ట ఉంది, పుట్టలో పాము ఉంది, అది నిన్ను చూస్తుందంటే నిజంగా వాళ్ళ చేనులో పుట్ట ఉందట, చూస్తూ ఉందట, నన్ను చంపుతుంది స్వామి, నన్ను ఏం చేయమంటావు? మరి నాకు ఎట్లా అంటే నాగభజనీకి అంతరం వేయాలని చెప్పిన. అంటే నా దగ్గర మా తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆ అడవిలో వనమూలికలు, చెట్ల మూలికలు, మంచి మంచి చెట్లు ఉండేటివి. అయితే నాగభజనిక అంతరం అంటే ఒక చెట్టు ఉంటుంది, దానికి ఒక ముక్క అన్ని నాగపడిగలాగా ఉంటావు, అన్నీ ఇంత పెద్దగా ఉంటుంది, దానికి ద్రాక్ష పళ్ళ గుత్తిలాగా అన్నీ చిన్న చిన్న నాగపడిగలు చెక్కలాగా ఉంటుంది అన్నమాట అన్నీ. దాన్ని ఒకటి తీసి పసుపు కుంకుమ ఇవన్నీ కలిపి మంత్రిచ్చి ఇచ్చేది. చెప్పిన, నీకు నాగభజనీకి అంతరం ఇవ్వాలని చెప్పిన, స్వామి అది ఇవ్వండి నాకు అని చెప్పినప్పుడు దాన్ని మంత్రిచ్చి తీసి ఇచ్చిన. దానికి కొంత డబ్బులు, ఒక 2,000, 3,000, 5,000 ఈ విధంగా 10,000 చెప్పే వారి దగ్గర డబ్బులు తీసుకొని ఈ నాగభజని అంతరం ఇచ్చేసిన. సో ఈ విధంగా ఈ తాళి పురాణంలో నేను చెప్పేవాడిని. తర్వాత గవ్వల పంచాంగం, గవ్వలేసినప్పుడు ఏమర్థమవుతుంది? ఆ గవ్వలేసినప్పుడు బోర్లగా పడినప్పుడు నీకు దోషం ఉందని చెప్పేవాడిని. ఒకసారి ఒక ఆయనకి గవ్వలేస్తూ ఉంటే 3 గవ్వలు బోర్లగా పడినవి. నిన్ను 3 సంపాదన ఉన్నారని చెప్పిన. నిజంగా ఆయనకి ఇంటి ఎదురుగా ఒకడున్నాడంట, ఇంటి పక్కలో కూడా ఇటు పక్క ఒకడున్నాడంట. చంపుతారా 3 నన్ను, నువ్వు చెప్పింది కరెక్ట్ స్వామి, మరి ఇప్పుడు నేను ఏం చేయాలా అంటే నీకు తొడలో అంతరం వేయాలని చెప్పిన. తొడలో అంతరం వేస్తే అగవాడు పగవాడు పాలివాడు మిక్కినోడు మిసికాడకోకుండాన్నట్లు నువ్వు మబ్బులపో మాడమలపో, నువ్వు పట్టిందల్లా బంగారం కావాలి, నీ శత్రువులందరూ నీకు వచ్చి నమస్కారం చేస్తారని చెప్పిన. చెప్తే ఆయన నిజంగా నాకు తొడలో అంతరం ఎక్కింది స్వామి అని చెప్పాడు. నేను అప్పుడు ఇలా ఉండేవాడిని కాదు, ఇంత పొడుగు మీసాలు, పెద్దగా నెత్తి ఒక దెయ్యంలాగా ఉండేవాడిని. మీసాలు పురిపెట్టి చెప్పిన నా పరాక్రమం చూడు, మట్టి పట్టుకుంటే బంగారం కావాలా, నా పరాక్రమం చూడు, మంత్రిచ్చిస్తానని చెప్పేవాడిని. అయితే నేను ఆ రోజుల్లో అంతరాలు వేసేటప్పుడు నేనే పరాక్రమం కలిగిన వాడిని, నేనే బలమైన వాడిని, నేనే ఒక దేవుణ్ణి అని చెప్పి నేను హెచ్చింపు అనుకునేవాడిని. అయితే అంతరము వేయాల్సి వచ్చింది. 3 సంపాలని ఉన్నారు, అంతరం వేస్తానని చెప్తే ఈ అంతరము తొడలో ఎక్కించేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుంటారు అబ్బబ్బబ్బా అని. ఎందుకంటే దబ్బరంతో పొడిచేటప్పుడు రక్తం వస్తుంది, నొప్పిగా ఉంటుంది. కనీసం ఇంజెక్షన్ వేస్తేనే నొప్పి ఉంటుంది, దబ్బరంతో పొడిస్తే నొప్పి కాదు. ఈ కొంతమంది కళ్ళు మూసుకుంటారు, కొంతమంది నిజంగా ఎక్కిస్తున్నాడో లేదో అలాగే చూద్దామని చూస్తూ ఉంటారు. ఈయన ఏం చేశాడంటే చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నప్పుడేమో ఎక్కియాల్సిందే, ఇంకా తప్పదు. చిన్న అంతరాలు మా తాతల తండ్రులు, మా డాడీ వాళ్ళు చిన్న అంతరాలు తయారు చేసి పెట్టింటారు. చిన్నగా ఉంటవి, ఒక చూది ఇలా ఉంటవి. ఆయన చూస్తూ ఉన్నాడు నిజంగా అంతరం ఎక్కిస్తాడో లేదని. ఇంక అప్పుడు నేను కర నందన విజయ అమ్మజయ ఐకృత ఏళ్ళం అని చూస్తూ ఉన్నాడు. అంతరం ఎక్కించిన, తప్పదు, ఇంకా అంతరం ఎక్కించి
ఎందుకంటే చూస్తుంటేనేమో ఎక్కించడం, చూడకపోతేనేమో కళ్ళు మూసుకుంటేనేమో ఆ వజని అంతరం ఎక్కించినానని చెప్పి ఎక్కించేది లేదు, ఎక్కించినాను పో అని చెప్పి దబ్బరంతో పొడిచి పంపించేది. ఈ అంతరం ఎక్కించిన తర్వాత నేను చెప్పిన, ఎవరు అందరూ నీకే నమస్కారం చేస్తారు, నిన్ను చూస్తే అందరూ నీకే నమస్కారం చేస్తారు, నువ్వు ఎక్కడికి పోయినా నీదే బలం అని చెప్పిన కదా. ఈ 3 రోజులకి అంతరము సీమ్ బట్టి ఊడిపడిపోయింది. తనకు శత్రువులుగా ఉన్నోళ్ళు పట్టుకొని బాగా తన్నినారు. వారికి మళ్ళీ నేనే గుర్తొచ్చిన. అంతరం వేశాడు, అంతరం పని చేయలేదు, డబ్బులు తీసుకున్నాడు. అంతరం వేసేటప్పుడు 10,000 ఇవ్వాలని చెప్పిన నేను. 10,000 లేవు, 5,000 ఇస్తానని చెప్పినాడు. సరే అని చెప్పిన, ఎందుకంటే తక్కువ ఇస్తే మళ్ళీ పనికి వస్తాడని. వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. నువ్వేమంతరం వేసినావు అని చెప్పి దబాయిస్తున్నాడు. అంటే నేను చెప్పిన, నువ్వు ఇచ్చింది డబ్బులు ఎంత అన్నా, 5,000. నేను చెప్పింది ఎంత అని చెప్పిన, 10,000. నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు కాబట్టి అంతరం చెట్టు తిరగలేదు పో అని చెప్పిన. చెట్టు తిప్పేయనికి పోయినా డబ్బులు తక్కువ ఇచ్చినందుకు చెట్టు తిరగలేదు పో అని చెప్పిన. ఇక ఆడ వెళ్ళిపోయాడు. ఇక ఈ విధంగా తొడలో పిక్కలకి రెట్టలకి తాయితలు ఎక్కించేవాడిని. గవ్వల పంచాంగంలో ఈ విధంగా నేను చెప్పేవాడిని. ఈ గవ్వలు గనక వేసినప్పుడు, ఆ గవ్వలు ఎల్లగెత్తలు పడినప్పుడు నీకు అన్నీ మంచిగా జరుగుతవి, నీకు అన్నీ బాగున్నవి, నీకు అన్నీ ఇక మీదట ఆ శనిమాత్ముడు తొలగిపోయినాడు, గురుమాత్ముడు నీ దగ్గర ఉండి నీకు అన్నీ బాగు చేస్తాడని చెప్పేవాడిని. సో తర్వాత గణిత శాస్త్రం అంటే లెక్కలు వేసుకుంటే చెప్పాలి. మేఘ మకర కుంభ కర్కాట ఇకృత ఏళంబి అని చెప్పి ఈ లెక్కలు వేసుకుంటూ చెప్తే ఏం కనపడుతుంది? అయితే ముఖం చూసి చెప్పాలి. ముఖంలో ఏం కనపడుతుంది? కొంతమందికి ఏడుపు ముఖాలు అని ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి ఎవరిని మిడకాయ పట్టుకొని కొరకాలా అని చూస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంకొక రకమైనటువంటి ముఖాల, వాళ్ళ ముఖం చూసి నేను చెప్పేవాడిని. కుడి కంట్లో కుంకుమరేఖ, ఎడమ కంట్లో ఏకచక్రము, బెన్ను మీద నామచక్రం అని చెప్పేవాడిని. చక్రం లేదు, పాడలేదు, అన్ని అబద్ధాలు చెప్పడం. ఈ ఎడమ కంట్లో ఏకచక్రము, కుడి కంట్లో కుంకుమరేఖ, బెన్ను మీద నామచక్రం అని చెప్తే వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. నా కుడి కంట్లో కుంకుమరేఖ ఉందా, ఎడమ కంట్లో ఏకచక్రం ఉందా, బెన్ను మీద నామచక్రం ఉందని చెప్పి వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. ఈ విధంగా నేను చెప్పేవాడిని. అయితే ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయనకి బోడిగుండు చేసుకొని వచ్చాడు. బోడిగుండు చేసుకొని వస్తే ఏదో ఒక దరిద్రం పట్టుకొని ఉంటుందని చెప్పి ఇక అంటే మనుషులు ఫేస్ చూసి, మనుషులు వాతావరణం చూసి మీ జ్యోతిష్యం చెప్పేవాడిని. అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, ఇది తప్పు, జనాల నుండి డబ్బు తీసుకుంటున్నాను, మోసం చేస్తున్నాను అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదండి? అనిపిస్తుంది, ఇది మోసమే అనిపిస్తుంది. అయినను మాకు డబ్బులు కావాలి కదా, మా పని ఇదే, మా వృత్తి ఇదే అని చెప్పి మోసం చేసేవాళ్ళం. అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళం. తప్పని ఒప్పుకుంటారు, జ్యోతిష్కం తప్పని. అయితే 10 మాటలు చెప్పినప్పుడు ఏదో ఒకటి తలుగుద్ది. 10 రాళ్ళు వేసినప్పుడు ఒక రాయి తలుగుద్ది అని చెప్పి అంటారు కదా, ఇలా తలుగుద్దని చెప్పేవాడిని. అయితే ఇక ఆ రోజుల్లో ఇంకా కొన్ని ఈ దురాత్మ శక్తులు, చీకటి శక్తులు మమ్మల్ని వాడుకొని కొన్ని పనులు చేపించేటివి, కొన్ని మోసం చేపించేటివి. సో ఈ విధంగా మరి ఆయనకి నీ దరిద్రము పోలేదు, నీకు పెద్ద దరిద్రం ఉంది, పెద్దంతరం వేయాలని చెప్పిన. చెప్తే మరి పెద్దంతరం వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది స్వామి అని చెప్పి అడిగాడు. అడిగితే పెద్దంతరం వేయాలంటే సూదులు, దబ్రాలు, నిమ్మకాయలు, టెంకాయలు, పసుపు, కుంకుమ, కర్పూర హారతి ఒత్తులు, ఉత్తితి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, నిమ్మకాయలు, టెంకాయలు,
ఈ 101 టెంకాయ, 101 నిమ్మకాయ, ఉల్లిగడ్డలు, ఈ ఒట్టి ద్రాక్షలు, ఇవన్నీ కుంకుమ, పసుపు, ఇవన్నీ చెప్పేవాళ్ళం అన్నమాట. చెప్పినా మరి ఇవన్నీ ఏం చేస్తారంటే అడవిలోకి వెళ్ళి, శ్మశానంలోకి వెళ్ళి చెట్టు తిప్పేసి రావాలి. ఒక పెద్ద కాళిక బొమ్మను వేసి అక్కడ మంత్రాలు చదివి చెట్టు తిప్పేయాలి. అంటే ఆయన అనుకున్నాడు, ఇంక ఇట్లా పెద్ద అంతరం వేస్తే నాకు నా దోషం పోతుంది, నా పాపం పోతుంది. సరే ఎంత అయితే డబ్బులు అంటే 10,000 ఇవ్వాలని చెప్పిన. ఇక దానికి కోడ్లు ఇవన్నీ తీసుకురావాలని చెప్పినాం. అన్నీ చెప్తే నేను వస్తానని చెప్పాడు. అంటే ఇంక వస్తానని చెప్పినప్పుడు వద్దని చెప్తే బాగోదు కాబట్టి సరే రండి అని చెప్పిన. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రులు వెళ్ళాలి కదా, సాయంకాలం రా, ఇవన్నీ కొన్న తర్వాత తీసుకొని వెళదాం, చెట్టు తిప్పేస్తానని చెప్పిన. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా బ్రదర్కి చెప్పిన, ఇంకొక ఆయనకి, ఎందుకంటే నేను ఒక్కడిని వెళితే బాగోదు. మా బ్రదరు ఇంకా మిగతా వాళ్ళకి చెప్పిన, ఇంకొక ఇద్దరికి. సరేరా పెద్దంతరం వేస్తే పోదామండి, చెట్టు తిప్పేనికి పోదామండి అని చెప్పారు వాళ్ళు. మరి అన్న ఆయన వస్తానని చెప్పాడంటే రమ్మని చెప్పు అన్నారు. సరే అని చెప్పి సాయంకాలం వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ సూదులు, దబ్రాలు, నిమ్మకాయలు, టెంకాయలు, 101 టెంకాయ, 101 నిమ్మకాయ, ఉత్తిత్తి పళ్ళు, ఒట్టి కొబ్బరి గిన్నెలు, ఒట్టి ద్రాక్షలు, ఇవన్నీ కొన్న తర్వాత చాలా ఇంకా పెద్ద ఒక గంట అయింది. ఇక ఎవరు మోసుకురావాలి అక్కడికి? ఇక మోసుకొని వచ్చేది ఎవరు? ఇంకా ఈ బోడిగుండు వచ్చింది కదా మాతో పాటు, ఆ బోడిగుండు మీద పెట్టినాం, మోసుకొని వస్తున్నాడు. ఇక ఒక గుమ్మడికాయ కూడా కొనుక్కున్నాం. తీసుకొని ఇక ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి కుంకుమ, పసుపు ఇవన్నీ వేసి ఇంకా బాగా ఒక బొమ్మను గీసి అందులో నిమ్మకాయలు, టెంకాయలు, పసుపు, కుంకుమ, ఊదిని గడ్డీలు కట్టలు అంటించి, కర్పూర ఆరతలు, ఒత్తులు పెట్టి, దీపొత్తులు పెట్టి అన్నీ పెట్టిన తర్వాత ఇక అందులో ఈ బోడిగుండునే కూర్చోబెట్టాలి. కూర్చోమని చెప్తే ఆయన భయపడుతున్నాడు. భయపడితే అంతరం పని చేయదు, కూర్చోవాలి. నేను ఏదో చేస్తే చూస్తారని వచ్చాను కానీ నన్నే కూర్చోబెడతారు అనుకోలేదే అనుకున్నాడు. కూర్చోమని చెప్పి ఇక ఆయన కూర్చున్నప్పుడు ఇక మంత్రాలు చదువుతూ చూపి ఓం బ్రీం ఓం బ్రీం ఓం బ్రీం జటస్థానం జంబెరిద్రు మంకాళని ఆ గుమ్మడికాయ తీసుకొని తీసి నెత్తిన కొడితే దెబ్బ పడగానే అబ్బా అని పైకి లేస్తా ఉన్నాడు. ఇక భయపడిపోయాడు. అబ్బా అంటే ఆరిస్తే అంతరం పని చేయదు, అలా కూర్చోవాలని చెప్తుంటే ఇక నాకేమో నవ్వొస్తా ఉంది. నవ్వితే ఇదంతా ఉట్టిదనుకుంటాడు. ఇక గుమ్మడికాయ తీసుకొని నెత్తిన కొడతా ఉంటే దెబ్బ పడినప్పుడు అలా అబ్బా అని అరుస్తూ ఉన్నాడు. అంటే ఏదో రకంగా మీరు తప్పించుకోవాలి. అంటే ఇలా చేస్తే వాళ్ళకు ఇవన్నీ చేశారు కాబట్టి మా దరిద్రం పోయింది అనుకుంటారు వాళ్ళు. ఇక గుమ్మడికాయ తీసుకొని నెత్తిన కొట్టారు కదా, ఎందుకంటే గుమ్మడికాయ కొయ్యడము, లేకపోతే పగల కొట్టడం, దిగదూడ్చి కింద వేసి కొట్టడం ఉంది కదా. ఇవన్నీ ఆ రోజుల్లో ఇవన్నీ చేసేవాళ్ళం. కిందికి పైకి గుమ్మడికాయ తీసుకొని దిగదూడ్చి బండకేసి కొట్టడం, ఇలా చేసేవాళ్ళం. ఇంటి దగ్గర కానీ, వాకిల్ దగ్గర కానీ, కొత్త ఇండ్లకు కానీ ఇవన్నీ చేసేవాళ్ళం కదా. ఇప్పటికి ఈయనకి వెరైటీ అంతరం వేయాలి కాబట్టి శ్మశానంలోకి తీసుకొని వెళ్ళాం. సో గుమ్మడికాయతో కొడతా ఉంటే, అరుస్తూ ఉంటే దరిద్రం పోలేదు కానీ అక్కడ లేని దరిద్రం వచ్చి పట్టుకుంది ఆయనకి. ఇంకొకసారి వస్తావా? ఎందుకంటే ఆయన వచ్చినందుకే ఈ శ్మశానంలోకి వచ్చాం. లేకపోతే ఇంటికాడ కూర్చొని ఆ ఒట్టి కొబ్బరిలు, ఒట్టి ద్రాక్షలు, ఉత్తిత్తి పళ్ళు ఇవన్నీ తినుకుంటే కూర్చునేది. వాళ్ళు అడిగితే చెట్టు తిప్పేసినాము, శ్మశానంలోకి పోయి సుడగట్లోకి పోయి చెట్టు తిప్పేసినాము అని చెప్పేది. సో ఈ విధంగా అవన్నీ చేసిన తర్వాత మరి ఊదిని గడ్డల కట్టలు అంటు పెట్టాం కదా, ఆ బోడిగుండుకి ఇక్కడ కాల్చిన. ఎందుకంటే ఇక్కడ ఎందుకు కాల్చాలంటే అందరూ చూడాల. మళ్ళీ ఈడ కాల్చిన, ఇక్కడ కాల్చిన,
ఇంకొకసారి రాకూడదని, అంతరాలు వేసుకోకూడదని. సో ఈ విధంగా ఇక కాలుస్తూ ఉంటే అబ్బా నరుస్తూ ఉన్నాడు. ఇక మళ్ళీ వంచి 4 దెబ్బలు కొట్టడం ఈపుల మీద. ఎందుకంటే కొట్టనీకి ఎప్పుడు దొరకడు, ఇప్పుడే దొరికాడు కాబట్టి కొట్టాల. కొట్టి తిరిగి చూడకోకుండా వెళ్ళిపో అని చెప్తే పరారైపోయాడు వాడు. ఈ విధంగా గణిత శాస్త్రంలో నేను మంత్రాలు వేసి మంత్రాలు చేసేవాడిని. ఆ తర్వాత మంత్ర చింతామణి పుస్తకంలో కూడా అందులో కొన్ని రాసి ఉంటారు. అయితే సంతానం కాకుండా ఎలా చేయాలి, తర్వాత ఇలా దోషం ఉన్నోళ్ళకి ఏం చేయాలి, తర్వాత ఈ ఇంటికి ఎలా చేయాలి, మనుషులకు ఎలా చేయాలని మంత్ర చింతామణి పుస్తకంలో రాసి ఉంటారు. అవి చూసి చెప్పేవాడిని. సో ఈ విధంగా జ్యోతిష్కములు చెప్పేవాడిని. ఇప్పుడు జ్యోతిష్కము కరెక్టా కాదా? మీకు ప్రశ్న. అసలు మీరు జ్యోతిష్కుడు అని చెప్పి ఎలా నమ్మాలి బ్రదర్? అసలు అయితే జ్యోతిష్కుడు అని ఎలా నమ్మాలంటే, నేను విజ్జివరణ, మడియాల శక్తి, మంకాళ శక్తి, భూతాల కట్టు, బేతాళ పంపు, ఇవన్నీ చదివేవాడిని, మంత్రాలు చదివేవాడిని. ఖరా నందన విజయ మజయ చదివేవారు, ఏ ఫ్లోలో చదివేవారు ఒకటైనా చదవగలరు? ఇప్పుడు విజ్జివరణ, మడియాల పంపు, మంకాళ శక్తి, భూతాల కట్టు, బేతాళ పంపు, కర నందన విజయ మజయ ఇకృత ఏళంబి ఆవ జ సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మెరుద్ర మంకాళి సుపి. ఇలా నువ్వు మంత్రాలు ఏం చేసినావు అంటే, ఆ రోజుల్లో ఈ మంత్రాలు చదివేసరికి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవారు. నిజంగా ఇతడు మంత్రకాడు అని చెప్పి నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ మంత్రాలు కరెక్టా కాదా అని మీకు ప్రశ్న ఇస్తే మీరు కాదని అంటారు. ఎందుకంటే నేను మధ్యలో చెప్తా ఉన్నా కదా కరెక్ట్ కాదంటారు. మనం ఇప్పుడు బైబిల్లోకి వెళదాం. బైబిల్ గ్రంథంలోకి వెళితే బైబిల్లో జ్యోతిష్కులు, మంత్రాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే మనకి డిక్లేర్ క్లీన్గా బైబిల్లో మనకు ఆధారాలు కావాలి. ఎందుకంటే బైబిల్లో మనకి చాలా ఆధారాలు ఉన్నవి. ఆ రోజు నాకు తెలియదు. అసలు మీరు దేవుణ్ణి నమ్మిన తర్వాత తెలిసింది నాకు. దేవుని ఎలా తెలుసుకున్నారు? దేవుని యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు తెలీదు, ఆయన అంటే మీరు నమ్మరు. అటువంటిది మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు? తెలుసుకున్న తర్వాత ఈ వివరణ చెప్పండి బ్రదర్. అయితే ఈ వివరణ ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే మంత్రాలు ఇవన్నీ జ్యోతిష్కుల నుంచి వచ్చినాయి కాబట్టి ఇది కరెక్టా కాదా అని ఇప్పుడు చెప్పాలి. అయితే అపోస్తుల కార్యములు 19:18 విశ్వసించిన వారు అనేకులు వచ్చి, అంటే అపోస్తులు ఆ రోజుల్లో బోధిస్తున్నప్పుడు వాళ్ళు విశ్వసించారు. ఈ మంత్రాలు కరెక్ట్ కాదని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ అపోస్తుల ద్వారా సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు తమ పుస్తకాలు తీసుకొని వచ్చి అందరి ఎదుట చూస్తూ ఉండగానే ఆ పుస్తకాలను కాల్చివేశారు. హల్లెలూయా. కాల్చివేయగా వాటి వెల 50,000 ఎండి రూపాయలు. ఆ రోజుల్లో 50,000 ఎండి రూపాయలు అంటే ఇప్పుడు దరిదాపు 3 కోట్లు అవుతుంది వాటిని లెక్కేస్తే. అయితే ఈ 50,000 ఎండి రూపాయలు వెలగలిగినటువంటి పుస్తకాలను తెచ్చివారు కాల్చివేస్తున్నారంటే, ఈ జ్యోతిష్కము, మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి, తరాల నుంచి అభ్యసించినటువంటి వాళ్ళు కాల్చివేస్తున్నారంటే ఇది కరెక్ట్ అయితే వాళ్ళు కాల్చివేయరు. ఇది కరెక్ట్ కాదు అని దైవ గ్రంథం స్పష్టంగా చెబుతూ ఉంది. ద్వితీయోపదేశకాండము 18:10 మరి అక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, మేఘశకనము, సర్పశకనము, చిల్లంగి వాడినైనను, ఇంద్రజాలకుండైనను, కరుణ పిశాచిని అడిగేవాడినైనను, అగ్నిగుండము దాటించువాడినైనను వారిని మీ దగ్గర ఉండనివ్వద్దండి, వెళ్ళగొట్టండి అంటున్నాడు దేవుడు. ఈ సర్పశకనము, మేఘశకనము, చిల్లంగి వాడిని, ఇంద్రజాలకుణ్ణి, అగ్నిగుండము దాటించువాడిని, దెయ్యముల దగ్గర విచారణ చేసేవారు, ఇవి కరెక్ట్ అయితే దేవుడు వారిని వెళ్ళగొట్టమని చెప్పడు.
హల్లెలూయా. అయితే అది కరెక్ట్ కాదు అని దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వాక్యములో రాజు అడిగినటువంటి కలభావం, ఈ రాజు కనిన కలకు భావమును చెప్పేవారిని, గారడి విద్య గలవారిని, శకునగాండ్లను, జ్యోతిష్కులను, మంత్రజ్ఞులందరిని కూడా అక్కడికి తీసుకొని వచ్చారు. రాజు కనిన కలభావం ఎవరు చెప్పజాలక పోయిరి. ఈ మంత్రాలు కరెక్ట్ అయితే వారు చెప్పేవారు, వారు చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు అంటే దానియేలు, దేవుని సముఖములో ఉన్నవాడు, దేవుని పరిశుద్ధత తెలుసుకున్నవాడు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న దానియేలు రాజు అడిగినటువంటి కలభావమునకు దాని భావము చెప్పాడు. హల్లెలూయా. అయితే అప్పుడు రాజు 46వ అధ్యాయంలో 46వ వాక్యంలో ఏమంటున్నాడంటే, దానియేలు గ్రంథం 2:46లో రాజు దానియేలు ఈ కలకు భావము చెప్పినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేసి ధూప ద్రవ్యములు, నైవేద్యములు అర్పించాడు. ఆ రోజుల్లో రాజులు ఎవరికి నమస్కారం చేసేవాళ్ళు కాదు. దానియేలు దైవ వర్తమానం కలిగిన వాడు, దేవుని కలల భావం కలిగిన వాడు, దేవుడు ఇతనిని తీసుకున్నాడు, ఎన్నుకున్నాడని చెప్పి ఇతడే మరి దైవం అని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా ఇది. అయితే దానియేలు చెప్పాడు, దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్మాడు, సజీవుడైన యేసుక్రీస్తుని నమ్మిన దానియేలు కలభావం చెప్పాడు. ఆశ్చర్యపోయారాళ్ళు. అయితే మంత్రాలు, గారడి విద్య గలవారు, జ్యోతిష్కులు కరెక్ట్ అయితే వాళ్ళు చెప్పేవాళ్ళుగా, కరెక్ట్ కాదు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అయితే మరి యెషయా గ్రంథము 57:3లో అంటున్నాడు, మంత్ర ప్రయోజపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, మీరిక్కడికి వేష సంతానమా, మీరిక్కడికి రండి అని. అంటే నేను మంత్రాలు చేసేటప్పుడు నేనే గొప్ప అనుకున్న, బైబిల్లో ఉన్న ఈ సత్యము కరెక్టు అని నాకు తెలియదు. ఈరోజు తెలుసుకున్న తదుపరి మరి అక్కడ మంత్ర ప్రయోజపు కొడుకులారా, వ్యభిచార సంతానం అంటున్నాడు. నేను మంత్రాలు వేస్తూ అలాగే జీవిస్తుంటే మరి నేను వ్యభిచార సంతానము, వేష సంతానము నేను. అయితే నాకు భయం అనిపించింది, అప్పుడు అనిపించలేదు ప్రియులారా. మరి ప్రకటన గ్రంథం 21:8లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, జ్యోతిష్కులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, వ్యభిచారులు, నరంతకులు వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. వీరు అగ్నిగుండములో పడవేయుట అది 2వ మరణము. జ్యోతిష్కం నేను చెప్పేటప్పుడు నేను చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళేవాడిని. కాబట్టి దేవుని దైవ గ్రంథము ఇది కరెక్ట్ కాదని స్పష్టంగా చెప్పాడు. అయితే ఇన్ని అంతరాలు వేస్తున్నటువంటి మా ఇంట్లో, ఇన్ని చేస్తున్నటువంటి మా జీవితాలలో, మా కుటుంబంలో భయంకరమైన శోధన, దెయ్యాలు శోధిస్తున్నవి. మేమప్పుడు అంతరాలు వేస్తున్నాం, మంత్రాలు చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, మాకు అన్నీ బాగున్నాం, మేమే దేవుళ్ళం అనుకున్నాం తాతల తండ్రుల నుంచి. కానీ మా ఇండ్లలో దెయ్యాలు దూరి మా అక్క భర్త దగ్గర కాపురం చేయక 5 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ ఏడ్చుకుంటూ తిరిగాం. అందరూ మా ఇంటి మీద ఉమ్మి వేసేవాళ్ళు. వీళ్ళది కూడా ఒక బ్రతికేనా, వీళ్ళు కాపురం చెప్పికోకుండా కూతురుని ఇంట్లో పెట్టుకున్నారని. అయితే ఆ దెయ్యాలు బట్టి ఆమెని కాపురానికి పంపించుకోకుండా చిత్రహింసలు చేస్తూ ఉన్నవి. సో ఈమెతో ఏడుస్తూ అన్ని దేవతలు, దేవుళ్ళు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటే, అంతరాలు, మంత్రాలు, డాక్టర్లు తిరుగుతూ ఉంటే, మళ్ళీ నాకు ఈ భయంకరమైన దెయ్యపు శోధన నాకు అటాక్ అయింది. నేను దెయ్యం అంటే నమ్మేవాడిని కాదు. దెయ్యాలు
నన్నేమి చేయవని వాటికి భయపడేవాడిని కాదు. ఇక నాకు కాళ్ళల్లో చేతులలో సూదులు దబ్బరాలతో పొడిచినట్లుగా రాత్రులు కలలు పడేది. సుడగాట్లోకి వెళ్ళి తలబుర్రలు ఎముకలు చూపించినట్లు ఎవరో నన్ను చచ్చిపోమని, భార్య పిల్లలను చూస్తే విరక్తి, ఇల్లిడిచిపెట్టి పారిపోవాలనిపించేది. అప్పటికి నాకు 3 పిల్లలు. అయితే ఈ విధంగా నేను వేదన చెందుతూ ఉన్న ఈ విషయం అమ్మా నాన్నకు చెప్తే వాళ్ళు ఇప్పుడే మరింతగా ఏడుస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ బాధపడతారని నా భారాన్ని అట్లాగనే నేను మోసుకొని ఏడుస్తూ వేదన పడుతూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇక భారం భరించలేని స్థితి అయిపోయింది. అట్లా కొద్ది రోజులు భరించి మళ్ళీ అమ్మా నాన్నకు చెప్పిన, అమ్మా నాన్న నాకు ఈ విధంగా ఉంది, నేను చచ్చిపోతా, నేను బ్రతకను అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు మరింతగా ఏడుస్తూ ఉన్నారు. ఏంటి మా కుటుంబం ఇలా అయిపోయింది, మేము ఏం చేయాలి అని. అప్పుడు నా కోసం మళ్ళీ పెద్ద పెద్ద మంత్రకాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక మంత్రకాని దగ్గరికి వెళితే 9 అమాసలు తిప్పించుకున్నాడు ఆయన. అంటే ఏదైతే మీరు తప్పుడుగా చేశారో మళ్ళీ వాళ్ళ దగ్గరికే మీరు వాళ్ళ దగ్గరికే మేము వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎవరి చేయి ద్వారా ఏం జరుగుద్దో వాళ్ళ దగ్గర ఏమైనా బాగవుతుందేమో, అంటే నిజదేవుడు అని మాకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతేనే మాకు బాగవుతుందని ఆ మంత్రాల దగ్గరికి మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అంటే మీరు మంత్రాలు, యంత్రాలు, జ్యోతిష్యం చెప్పేవారు కదండి. అప్పుడు మీకు ఎన్ని తప్పని మీకు తెలుసు. అయినా కానీ ఆయన నిజంగా చెప్తాడు, అది నిజమా కాదని మీకు ఎలా తెలిసింది? అంటే కొన్ని నిజాలు ఉంటవి. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది దగ్గర బాగా అవుతుంది, కొన్ని అంతరాలు మంచివని ఈ అబద్ధాన్ని నిజం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. నిజమైన మంత్రగాళ్ళు ఉంటారని తెలుసు, ఉన్నారని తెలుసు. ఈ అంతరాలు ఉన్నవి, మంత్రాలు ఉన్నవి, మేము చేస్తున్నాము అనే మా చేయి గుణం బాగలేదని ఇంకొకరు చేయి గుణం బాగుంటుంది అనేది ఈ విధంగా తెలుసు. కాబట్టి ఒక మంత్రకాని దగ్గరికి వెళితే 9 అమాసలు ఆయన దగ్గరికి తిరగాల్సి వచ్చింది. ఆయన దెయ్యాలు పట్టేస్తా, మీకు అన్ని శాంతి చేస్తా అని చెప్తుంటే వెళ్ళినప్పుడల్లా 20,000, 30,000, 50,000 డబ్బులు ఖర్చు అయిపోతున్నవి. మేము 20 మంది, 30 మంది, 10 మంది అట్లా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకునేవాళ్ళం. 9వ అమాస తర్వాత ఆయన వచ్చి నేను దెయ్యాన్ని పట్టేస్తానని చెప్పి నిమ్మకాయలు, టెంకాయలు ఇవన్నీ తీసుకొని రండి అని చెప్పి సమాధి దగ్గరికి పోయిన తర్వాత మా చిన్నమ్మకు పైలేకి వచ్చి ఆమె చెప్పింది, నేనే దెయ్యాన్ని రా, నేను చంపనీకి వచ్చాను రా అని చెప్పి. ఆ సమయంలో ఇక సమాధి దగ్గరికి వెళ్ళి అన్నీ చేశారు, బాగా కాలేదు. ఇవన్నీ చేశారు, డబ్బులు అయిపోతున్నావు కానీ నాకు బాగా కాలేదు. తర్వాత ఇవి చేస్తూ ఉంటే ఒక తమ్ముడు చనిపోయినాడు. మా తమ్ముడు ఒక 9-10 సంవత్సరాల అబ్బాయి. అంటే మీ ఇంటి నిండా దయ్యాలు పట్టి పీడిస్తున్నవి. మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో దయ్యాలు ఉన్నవని. మేము ఒక ఇంటి దగ్గరికి వెళితే మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ ఇంటి దగ్గర దయ్యాలు ఉన్నవని. సో ఈ విధంగా తమ్ముడు చనిపోయినాడు. తమ్ముడు చనిపోయిన తర్వాత ఎవరు మా ఇంటి దగ్గరికి రాలేదు పాతిపెట్టనీకి. భయంకరంగా ఏడుస్తూ ఉన్నాం. ఏడ్చి ఆ తమ్ముడిని తీసుకొని వెళ్ళి మేమే గుంట దొవ్వి మేమే పాతి పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకో మంత్రకాని దగ్గరికి వెళ్ళాలని ఆ మంత్రకాని దగ్గరికి వెళితే దెయ్యాలు పట్టేస్తున్నాం, ఒక కొత్త కుండ తీసుకురండి అని కొత్త కుండ తెప్పించుకొని రాగి రేకులు, ఇత్తడి రేకులు అన్నీ రాసి అందులో వేసి నీళ్లు పోసి తర్వాత ఊరు చివరన పోయి గుంట త్రవ్వి ఊరు చివరికి కుండను మోసుకొని వెళ్ళి నా నెత్తిన పెట్టారు. ఆ కుండను మోసుకొని వెళ్ళి ఊరు చివరన గుంట త్రవ్వి గుంటలో పాతి పెట్టి వచ్చాం. ఇక పోయింది, దెయ్యాన్ని పట్టేసిన కుండలో బంధించేసినానని చెప్పాడు. ఇక పోలే, అవన్నీ చేశాం, పోలేదు. ఇక డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి, నాటు వైద్యుల దగ్గరికి ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ తిరిగినా బాగు కాలేదు. దానికి తోడు మళ్ళీ నల్ల మేకపోతు, గొర్రె పోటేళ్ళు, మేకపోతులు తీసుకొని వెళ్ళి
ఆ ఊరి చివరన ఎక్కడైనా తంగడి చెట్టు ఉంటే తంగడి చెట్టు కిందికి వెళ్ళి మేకపోతును కోసి కుండలు పెట్టి కొత్త కుండలు పెట్టి అవన్నీ వండి చేసి ఈ దెయ్యాల్ని పంపించేసినాంలే, ఆ అమ్మ వెళ్ళండి మమ్మల్ని ఇడిచిపోండి అని చెప్పి మొక్కేవాళ్ళం. సో ఈ విధంగా మా డబ్బులన్నీ అయిపోయినవి, తినటానికి భోజనం లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, బట్టలు తెచ్చుకోవటానికి డబ్బులు లేవు. ఇక అందరము ఏడుస్తూ ఉన్నాము, ఇంకా బ్రతకడం వేస్ట్. ఈ విధంగా మేము వేదన పడుతుంటే ఇంకొక తమ్ముడు చచ్చిపోయాడు, ఇంకా రెండో తమ్ముడు చచ్చిపోయాడు. ఈ తమ్ముడు చనిపోయిన తర్వాత మరింతగా ఏమైంది మాకు, ఇక ఇట్లా అందరం చచ్చిపోతాం, ఇంకా మా ఇల్లు ఇంకా వర్ధిల్లదు, ఇంకా బ్రతకడం వేస్ట్, మేమందరం కూడా చచ్చిపోవాలనేటువంటి నిర్ణయంలో ఉన్నాము. ఇంట్లో అందరము 4 అన్నదమ్ములం వయసుకు వచ్చాం, పెళ్ళిళ్ళు అయినవి, అమ్మ నాయన. ఈ 6 మంది ఇంట్లో త్రాగుతున్నాం, అమ్మ నాయన తాగుతున్నారు, 4 అన్నదమ్ములము త్రాగుతున్నాం. దానికి తోడు నువ్వు చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని కొట్లాడి ఒకరికొకరు కొట్టుకోవడం. ఈ ఇల్లంతా కూడా గందరగోళం. తర్వాత రెండో తమ్ముడు చనిపోయిన తర్వాత తీసుకొని భయంకరంగా ఏడుస్తూ తీసుకువెళ్ళి సమాధికి తీసుకొని వెళ్ళి ఇక మేమే గుంట తవ్వి తమ్ముడిని పాతి పెట్టాం. ఇక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఈ వేదన తట్టుకోలేని పరిస్థితి, రోజు చింత, రోజు వేదన, రోజు బాధ. ఇలా ఉంటుండగా మరి మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత నా కూతురు కూడా ఒక పాప చచ్చిపోయింది, పెద్ద కూతురు. ఆ పాప వయసు కూడా ఒక 3-4 సంవత్సరాలు. ఈ విధంగా ఇంకా అంత చావులే ఉన్నవి మా ఇంట్లో. ఏం చేయాలి, ఎక్కడికి పోయినా బాగులేదు మన పరిస్థితి. దేవుడే గనక ఉంటే మనకి ఇలా జరగదు, దేవుడు లేడు, ఇక బ్రతకడం వేస్ట్ అని చెప్పి ఉరిదాడు తీసుకొని అడవికి వెళ్ళిపోయినా. ఎవరికి చెప్పలేదు. ఎవరికన్నా చెప్తే నేను చనిపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. ఇక నేను బ్రతకూడదు, చచ్చిపోదామని చెప్పి ఉరిదాడు తీసుకొని అడవికి వెళ్ళి ఉరేసుకొని ఎవరికి చెప్పకుండా చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోదామనే స్థితిలో. అప్పుడు మళ్ళీ చనిపోయి నేనేమి సాధించలేను కదా, ఇంకా కొద్ది రోజులు చూద్దాం, ఎక్కడైనా మేలు జరుగుద్దేమో అని చెప్పి ఇంటికి వచ్చిన. ఈ విధంగా మళ్ళొకసారి వెళ్ళిన ఉరిదాడు తీసుకొని, మరొకసారి వెళ్ళిన, 3 సార్లు వెళ్ళిన. ఇక ఇట్లా కాదని చెప్పి నేను కర్నూలుకి రావడము, మా ఊరు నుంచి నా వయసు 10 సంవత్సరాలప్పటి నుంచి కర్నూలుకి వచ్చిపోతా ఉన్నాను. నేను కర్నూలులో కూడా అంతరాలు మంత్రాలు చేస్తూ అనేకులకు జ్యోతిష్కం చెప్తూ నేను పెద్దగా అన్ని మంత్రాలు వేస్తూ ఉండేవాడిని. సో ఈ విధంగా ఇక్కడ కర్నూలులో ఉంటున్న దేవతలు, దేవుళ్ళు, డాక్టర్లు అన్ని ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరి దగ్గరికి వెళ్ళినా, ఇక అందరి దగ్గరికి వెళ్ళి చూసినా నాకు బాగా కాలేదు కాబట్టి దేవుళ్ళు లేరు, భూమి మీద దేవుళ్ళు లేరు అని తెలిసిపోయింది నాకు. తర్వాత ఇక మా మేనత్త కొడుకు ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్మాడు. మా మేనత్త కొడుకు దేవుణ్ణి నమ్మాడు. వాడికి కుష్టి వ్యాధి ఉంటే దేవుడు బాగు చేశాడు. అది మాత్రం నాకు తెలుసు. నేను అనుకున్నాను, ఇంకా ఇన్ని చూశాను, లాభం లేదు, యేసు ప్రభుని ఒక్క దేవుణ్ణి మాత్రమే నమ్మి ఇక చచ్చిపోదాము అని ఆలోచనతో, అంటే ఆయన కదా రుచి చూద్దాం. యేసు ప్రభు నమ్ముకుంటే బాగైద్దని చెప్తున్నారు కదా, మరి మా మేనత్త కొడుకు మా బావకు బాగైంది కదా, నేను కూడా నమ్మితే నాకు బాగా కావచ్చు అని చెప్పి నేను కర్నూలులో శరీర్ నగర్లో ఒక చర్చి ఉంటే, అది బెరకా ప్రార్థన మందిరం, అక్కడ ప్రభుదాస్ అయ్య గారు ఉంటారు, పాస్టర్ గారు. అక్కడికి వెళ్ళి నేను కనుక్కుందామని చెప్పి, ముందు తెలుసుకుందామని చెప్పి వెళితే అక్కడ అయ్యగారు లేరు, ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అన్నారు, అయ్యా నేను జ్యోతిష్కుడిని, మంత్రాలు వేసేవాడిని, నా తాతల తండ్రులు జ్యోతిష్కులు, నేను
మరి దేవుణ్ణి నమ్ముకోవాలని అనుకుంటున్నా. మరి మా జాతిలో యేసు ప్రభువు నమ్మనివ్వరు. అయితే మా జాతిలో మరి వెలివేస్తారు, మాకు లింగం ఉండేది అని చెప్పగా ఆయన అన్నాడు, నువ్వు ముందు దేవుణ్ణి నమ్మితే అన్నీ నీకు తెలుస్తుంది, ముందు నమ్ము అని చెప్పాడు ఆయన. అయ్యా నాకేమన్నా చెప్పమంటే వద్దు, ముందు నువ్వు నమ్మితే నీకు అన్నీ తెలుస్తుంది, నీవు ఎలా ఉండాలో ఎలా చేయాలో ఆయన చెప్తాడు నీకు అని చెప్పాడు. ఇక ఆదివారం ఎప్పుడు వస్తుందని నేను చూస్తున్నా. మొత్తానికి ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే చర్చిలో వెళ్ళి వాక్యం వింటూ ఉంటే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. ఆ మాటలు వింటుంటేనే నాకుంటున్నటువంటి బరువు, బాధ, చీకటి అవన్నీ నాలో నుంచి ఒక నల్లని దెయ్యం ఒకటి తొలగిపోయినట్లుగా నేను చూస్తూ ఉన్నాను. ఆ బరువంతా తొలగిపోయి అలకగా అయినట్టు నేను చూస్తున్నా. ఇక కన్నీళ్ళు వస్తున్నవి, ఏడవడం మొదలుపెట్టినా. ఇంకా ఇన్ని మంచి మాటలు నేను ఎప్పుడు వినలేదే దేవా, యేసయ్యా, నిజంగా నేను ఎప్పుడు చూడలేదే, ఈ మాటలు ఎప్పుడు వినలేదే, నాకు ఎంతో తేలిగ్గా ఉంది, ఈరోజు ఎంతో బాగుంది నాకు అని చెప్పి నేను సంతోషంతో వాక్యం అయిపోయిన తర్వాత నేను లేచి ఇంటికి చర్చిలో నుంచి లోపలికి బయటికి వచ్చేటప్పుడు ఒక వాక్యం కనపడతా ఉంది నాకు. ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. అప్పుడు మరింతగా ఏడుస్తూ ఉన్నా నేను. అయ్యో, ప్రయాసపడి భారమును మోసిన వాడిని నేనే కదా, ఇంతకాలం తెలియదు అని సంతోషంతో ఇంటికి వచ్చి నా తమ్ముళ్ళను పిలుచుకొని, ముగ్గురు తమ్ముళ్ళని, తమ్ముళ్ళారా మనం దేవుణ్ణి నమ్మాలా, నాకు సంతోషంగా ఉంది, ఈరోజు నాకు బాగైంది, ఏదో ఒక బరువు తొలగిపోయినట్టుంది అని చెప్పిన తర్వాత తమ్ముళ్ళు కూడా, అన్నా నిజంగానా ఇంతకాలం మనం నష్టపోయినాం, చెడిపోయినామన్నా, ఇక మనం దేవుడిని నమ్ముకుందామని చెప్పి తమ్ముళ్ళు చెప్పారు. వాళ్ళు ఎందుకు చెప్పారంటే, నా తర్వాత తమ్ముడికి కరెంటు పట్టుకొని చచ్చిపోవాలా. ఆ తమ్ముడు కూడా కొంచెమే మిస్ అయిపోయింది, కరెంటు పట్టుకుంది, తీసుకొట్టింది, ప్రాణం పోయే స్థితిలో. అంటే ఇంట్లో ఒకళ్ళు చనిపోతూ వస్తున్నారు. ఈ తమ్ముడికి పడింది దెబ్బ, ఇక నాకు దెబ్బ పడింది. నేను ఇంకా చచ్చిపోయే స్థితి, ఇంకా చచ్చిపోరా, ఎక్కడన్నా పోయి చచ్చిపోరా అనే స్థితి నాది. తలబుర్రలు, ఎముకలు కనపడి శ్మశానంలోకి వెళ్ళి ఎవరో తీసుకొని వెళ్ళినట్లు. ఈ విధంగా తర్వాత ఈ రెండో తమ్ముడికి దెబ్బ పడింది, మూడో తమ్ముడికి దెబ్బ పడింది. మూడో తమ్ముడు కూడా చచ్చిపోయేవాడు ఒక చెట్టు మీద నుంచి పడి. ఈ విధంగా అందరికీ చావు దెబ్బలున్నవి, ఇంకా బ్రతుకుతామనే నమ్మకాలు లేవు. వాళ్ళన్నారు, అన్న మనం యేసుప్రభుని నమ్ముకుందామని అని చెప్పారు. ఇక నలుగురు అన్నదమ్ముల భార్యలు 8 మంది ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం. సంతోషంగా ఆదివారం వెళ్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా సాక్ష్యము విని మరొక 20 కుటుంబాలు రక్షణలోకి వచ్చినవి. అందరం వెళ్తూ ఉన్నాం. ఇంకా వెళుతూ ఉండగా సంతోషము, సమాధానము, సువార్త చేస్తున్నాము. మా ఇంట్లో అన్ని మంచిగా జరుగుతున్న, దేవుడు కంచె వేశాడు. ఈ విధంగా మేము వెళుతున్న సందర్భంలో మా జాతి వాళ్ళు, మా కులం వాళ్ళు, అందరు వెళ్తున్నారా, మన కులము ఏమైపోవాలరా, మన మతము ఏమైపోవాలరా, వాళ్ళని వెలివేయాలని మమ్మల్ని వెలివేశారు, చిత్రహింసలు చేశారు. ఇక ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకుంటే మీరు తక్కువ కులంలోకి వెళ్ళారు, మీకు కులం లేదు అని బంగారంతో దీపొత్తి మీద పెట్టి నాలుకలు కాల్చి ఒక్కొక్కరికి 50,000 తప్పేసి వాళ్ళని కులములు కలుపుకునేవాళ్ళు. అందరినీ బాధ పెట్టి, హింస పెట్టి మమ్మల్ని అలాగే వేశారు. చేస్తే నేను అనుకున్నా, మాకు బాగలేనప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఎవరు మా ఇంటికి దగ్గరికి వచ్చి 1 కేజీ బియ్యం ఇచ్చిన వాళ్ళు లేరు, పరామర్శించిన వాళ్ళు లేరు. ఈరోజు దేవుని నమ్మి మేము బాగుపడుతుంటే వద్దంటున్నారా మీరు? వాళ్ళ సంగతి తర్వాత చెప్పాలని మేము ప్రార్థనకి వెళ్తూనే ఉన్నాం, ఎవరికి భయపడకుండా. ఈ విధంగా
వెళుతూ ఉండగా నేను ఈ మంత్రాలు అన్నీ తీసి పడేసి, ఇవి నాకొద్దు, నేను ఒక వ్యాపారం చేయాలని చెప్పి ఒక మంచి వ్యాపారం చేస్తూ ఉన్నాను. నాతో కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి వ్యాపారం అక్కడ ఆయా ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను. ఇక నాకు దేవుణ్ణి నమ్మిన తర్వాత 10 రోజులు సంపాదించే సంపాదన ఒక్కరోజే వస్తుంది నాకు. అంటే దేవుడు అంత కలిగిస్తున్నాడు నాకు సంతోషం. ఇది కూడా నేను సాక్ష్యం చెప్తా ఉన్నా అందరికీ. ఆ తర్వాత నేను దేవుడు నాకు ఎంతో మేలు చేస్తున్నాడని అందరికీ చెప్తా ఉన్నాను. వ్యాపారం వెళుతుండగా మా అమ్మ మా నాన్న ఇంకా నమ్మలేదు. అమ్మ నాయన దగ్గర ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇక చిన్నోళ్ళు వాళ్ళు నమ్మలేదు, ఇంకా అమ్మా నాయన నమ్మలేదు. నేను చెప్పిన అమ్మా నాయనకి, మీరు కూడా నమ్మాలి దేవుణ్ణి, మనం అందరం నమ్మితే బాగవుతుంది, మనకు మేలు చేస్తాడు దేవుడు, ఇంకా మీకు చేస్తాడు, మాకు మేలైంది బాగైంది అని చెప్తే వాళ్ళు మేము నమ్మము, మేము ఇంకా ఈ లోకపు దేవతలనే పూజిస్తాము, మేము రాము ప్రార్థనకని చెప్తూ ఉన్నారు వాళ్ళు. చెప్తూ ఉంటే ఒకరోజు వ్యాపారం వెళుతూ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న మనుషుల్ని సరుకు పెట్టి లారీలకు ఎత్తి పంపించేసిన. వాళ్ళతో పాటు తమ్ముడు, అమ్మా నాయన దగ్గర ఉండే చిన్న తమ్ముడిని పంపించేసిన. పంపిస్తే రాత్రి అంతా జర్నీ చేశారు, మహారాష్ట్రం వెళ్ళారు. నేను తిరగా రోజు మళ్ళీ ఇంత సరుకు తీసుకొని లారీ తీసుకొని వెళదామని ముందు వాళ్ళని పంపించేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత మహారాష్ట్రము వెళ్ళిన తర్వాత సరుకు దింపుకొని ఆ దింపిన సరుకు దగ్గర బాబుని ఉంచి రోడ్ అవతలకి సరుకు తీసుకుపోయి వాళ్ళు పెడతా ఉన్నారు యవనస్తులందరూ. ఈ బాబు ఇక్కడ ఉండేవాడు ఆ రోడ్లోకి ఎలా వెళ్ళాడో, ఇక్కడ నుంచి ఆ రోడ్లోకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళే కారు ఒకటి వచ్చి ఒక్క దెబ్బకి కొట్టేసింది బాబుని. తమ్ముడిని కొట్టగానే ఇసురుకొని ఒక్క దెబ్బకి అట్లా పడిపోయాడు. పడిన తర్వాత అమ్మో బాబుని కారు కొట్టింది, చచ్చిపోయాడు బాబు అని చెప్పని ఆ బాబుని ఎత్తుకుంటే నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తము మెదుడు కారుతూ ఉంది. ఇక మేము లేమి ఎవరం, వాళ్ళు మన సరుకు తీసుకొని పోయిన యవనస్తులే, నేను పంపించిన ఆ టీం వాళ్ళే బాబుని తీసుకొని ఒక హాస్పిటల్కి వెళుతుంటే ఆ హాస్పిటల్ డాక్టర్ నా చేత కాదని చెప్పాడు. ఇంకో హాస్పిటల్కి వెళ్తుంటేనే బాబు చచ్చిపోయాడు. ఆ బాబుకి 13-14 సంవత్సరాలు. చనిపోయిన తర్వాత బాబుని తీసుకొని వచ్చారు. ఒక రాత్రి 1 గంటకి కర్నూలు తీసుకొచ్చారు కారులో. సడన్గా నిద్రపోతున్నటువంటి మాకు మీ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పారు. చెప్పిన వెంటనే భయంకరంగా ఏడుస్తూ ఉన్నా నేను. అయ్యో, కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంటే ఇంత పనైంది యేసయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉన్నా. భయంకరంగా ఏడుస్తూ ఒక రాయి తీసుకొని నా తలకేసి బాదుకుంటున్నాను. అయ్యా, ఇంత పని ఎందుకు చేసావయ్యా? మేము ఇప్పుడే కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మా తమ్ముడు చచ్చిపోయాడు, ఇప్పుడు మేము ఏం చేయాలని ఆయన అని ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్న సందర్భంలో దేవుడు ఆ రాత్రి అంటే నేను ఒక వికృతంగా ఏడుస్తూ ఉన్నాను. అంటే ఇది ఎందుకు ఆయనే చంపాడేమో అనే, ఎందుకు చంపావయ్యా అని అడుగుతున్నా నేను. అంటే దేవుడు ఆ రాత్రి అంటూ ఉన్నాడు, ఇది నేను చేసిన పని కాదు, నేను చంపేవాడిని కాదు, నేను చంపను, ఇది నేను చేసిన పని కాదు, మీ వాళ్ళు చేసిన పని అని చెప్తున్నాడు. మీ ఇంట్లో వాళ్ళు చేసిన పని అని నాకు వాక్యం చూపిస్తున్నాడు. కీర్తన 106:36 చూపిస్తున్నాడు. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉర్రి ఆయను. తమ నిరపరాధుల రక్తము భూమి మీద ఒలికింపజేసిరి, తమ కుమారుల రక్తము ఒలికింపజేసిరని చెప్పి కీర్తన గ్రంథము 106:36 ఉంది. దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడుతూ నాకు వాక్యం చూపిస్తున్నాడు, ఇది నేను చేసిన పని కాదు అని.
ఆ తర్వాత నేను ఆ వాక్యం చూసినప్పుడు మళ్ళీ ఇంకో వాక్యం చూపించాడు. యెషయా గ్రంథం 59, రక్షింపనేరకే ఉండినట్లు యెహోవా హస్తం కురస కాలేదు, విననేరకే ఉండినట్లు ఆయన చెవులు మందములు కాలేదని చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అయ్యో, ఇది దేవుడు చేసిన పని కాదు, నిజంగా మా అమ్మ మా నాన్న నేను చెప్తే వినలేదు, వాళ్ళు ఇంకా విగ్రహాల పూజలు చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళు చేసిన పని వలన ఇది జరిగిందని నేను నమ్మి, తర్వాత ఏం జరిగిందని వాళ్ళని అడిగితే వాడు పోయేటప్పుడు విగ్రహాల పూజలు చేసి వాడికి బొట్టు పెట్టి పంపించారట. అందుకే ఈ పని జరిగింది అని ఏడ్చి తమ్ముడిని పాతి పెట్టిన తర్వాత ఇక నేను వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. దేవా, నేను చనిపోయి వాడు బ్రతికిన బాగుండేది అయ్యా అని ఏడ్చేవాడిని. ఒక సంవత్సరం అంతా ఏడ్చిన నా తమ్ముడు కనబడాలి, రావాలి, వాడు బ్రతకాలి అనే ఇదే ఏడుస్తూ ఉన్నా. నేను ఏడ్చి మర్చిపోయి కూడా ఒక సంవత్సరం అయింది. ఆ తర్వాత ఇక మేము అందరూ అన్నారు, మీరు యేసుప్రభు నమ్మొద్దు, వద్దు, ఇంకా యేసుప్రభు నమ్మొద్దు అని. ఇక మా జాతి వాళ్ళు ఒక సకినం చూసేవాళ్ళు, నీళ్లు పోసి అవి తీసుకొని వచ్చి ఇది ఎవరి వలన జరిగిందో అడుగుదామని మా నాన్న తీసుకొచ్చాడు. వద్దని చెప్పిన. మనం దేవుడిని నమ్మాము, దేవుడు అన్నీ చూసుకుంటాడు, అన్నీ బాగు చేస్తాడు ఆయన. మరి అదే తమ్ముడు చనిపోయాడు కదరా అంటే, మీ వల్లనే చనిపోయినాడు తమ్ముడు, ఇది చూడకూడదు, వద్దు మనకి అని చెప్పి వద్దని చెప్పి, అప్పుడు అమ్మా నాన్నకి మీరు నమ్ముకోవాలని చెప్తే మేము నమ్మమని చెప్పారు వాళ్ళు. అయినా మీరు నమ్మాలని చెప్పి వాళ్ళకి అందరు నాతో అనేవాళ్ళు, తమ్ముడు నువ్వు సేవ చేయాలి, సేవకులు అనేవాళ్ళు, తమ్ముడు నువ్వు సేవ చేయాలి, తమ్ముడు నీకు దేవుని పిలుపు ఉంది తమ్ముడు అని చెప్పేవాళ్ళు. అంటే అన్న నాకు మాట్లాడనీకి రాదు, నాకు చదువు లేదన్నా, నేనేం సేవ చేస్తాను, చేయలేనన్నా అని చెప్పి నాకు ఆశలు ఉండేటివి, డబ్బులు సంపాదించాలా, ఇంకక్కడ వెళ్ళాలి, వ్యాపారం వెళ్ళాలని చాలా డబ్బులు సంపాదించేవాడిని. సో ఈ విధంగా చేస్తున్న సందర్భంలో మరి తమ్ముడు నాకు కనబడాలా, మళ్ళా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నా, చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని చెప్పావు కదా నాయన, నా తమ్ముడిని చూపించాలా అని నేను ఈ విధంగా దేవుణ్ణి అడిగి కూడా మర్చిపోయినా. అయితే ఆ దేవాది దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఒకరోజు 3 గంటల సమయంలో నేను వ్యాపారం వెళ్ళి ఇంట్లోకి వచ్చి నా తల కింద దిండు పెట్టుకొని ఇట్లా పైన చూస్తూ ఉన్నా. 3 గంటల సమయంలో చూస్తున్నప్పుడు ఒక తెల్లటి ట్యూబ్ లైట్ లాగా ఇంత లావుగా వస్తూ ఉంది పైనుంచి. ఏంటి ఇంత లావు తెల్లగా వస్తూ ఉంది అని చెప్పి నేను లేచి కూర్చున్నా. ఎందుకంటే నేను పడుకోలే, చూస్తూ ఉంటేనే వస్తుంది, ఏంది ఇంత తెల్లగా వస్తుందని చెప్పి లేచి కూర్చుంటే నా వెనక నుంచి ఇలా హస్తం వచ్చింది. వచ్చినప్పుడు నేను ఏంటి హస్తం వచ్చిందని హస్తం పట్టుకొని చూస్తుంటే నా ముందరికి వచ్చి తమ్ముడు, గుర్తుపట్టగలిగిన నా తమ్ముడు, నేను దేవుణ్ణి అడిగిన కదా చూపించమని, నా తమ్ముడిని, చిన్నపిల్లది దేవుని రాజ్యం అని చెప్పినావు నాయన, చూపించు నా తమ్ముడు ఎక్కడున్నాను అడిగిన కదా. ముఖాముఖిగా తమ్ముడు వచ్చి చూస్తూ ఉంటే తెల్లగా ట్యూబ్ లైట్ లాగా ఉన్నాడు, కానీ రూపం మాత్రం గుర్తుపట్టగలిగిన తమ్ముడు ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడుగుతూ ఉన్న నా ఒళ్ళంతా గుగ్గిరి పడిసింది. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను, ఆనందంతోనూ సంతోషంతో అడుగుతున్న, తమ్ముడు ఎక్కడున్నావు నువ్వు అంటే, అన్నా నేను దేవుని దగ్గర ఉన్నానన్నా అని చెప్పి వెంటనే నా చేతిలో నుంచి ఆరోహణమైపోయాడు. అప్పుడు తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమైపోయిన తర్వాత నేను వెంటనే లేచి నా చెంపలు నేను కొట్టుకొని, అయ్యో నేను దుర్మార్గుడను, దౌర్భాగ్యుడను, దేవుణ్ణి ప్రశ్నించిన వాడను, తండ్రి నా తప్పులు క్షమించని ఏడుస్తూ నేను ఈ రోజు నుంచి నీ సేవే చేస్తానయ్యా అని బయటకు వచ్చేసిన. ఇల్లొద్దు, పిల్లలొద్దు, ఈ సంసారం వద్దు, డబ్బులొద్దు, వ్యాపారం వద్దు, నాకు వద్దు, నేను నీ సేవే చేస్తానయ్యా, ఉంటే తింటా లేకపోతే పస్తుంటాను ప్రభు అని దేవుడితో తీర్మానం తీసుకొని నా చెంపలు కొట్టుకొని
ఆ రోజే నేను బయటకు వచ్చేసిన. ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ యేసయ్య యేసయ్య స్తోత్రం, యేసయ్య యేసయ్య యేసయ్య, ఎంత ఉజ్జీవం! దేవుడు నాతోని, ఆయన స్వరం వినబడుతుంది, ఆయన ఉజ్జీవం. రెక్కలుంటే లేచిపోదామన్నంత ఉజ్జీవంతో ఉన్నాను ప్రతిరోజు, ప్రతి క్షణం, రాత్రులు పగుళ్ళు. ఈ విధంగా ఉంటుంటే నాకు మరి సేవ చేయాలి కదా, ఒక ట్రైనింగ్ ఎవరైనా ఇస్తే బాగుంటుందని చూస్తుంటే కర్నూలులోనే బ్రదర్ సంసోన్ అన్న గారు, ఆ అన్న దగ్గర కొంతమంది సేవకులను తీసుకొని వచ్చి ఆ అన్న ఒక నెల ట్రైనింగ్ పెట్టాడు. ఆ అన్న దగ్గర కూడా నేను పరిచయం చేసిన కొంతకాలం. ట్రైనింగ్ పెడితే ఆ ట్రైనింగ్లో జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్ అంతా కూడా నేను నేర్చుకోవాలి, బైబిల్లో సత్యాలు తెలుసుకోవాలని జాయిన్ అయిన తర్వాత మొత్తానికి ఒక బాబు, రెండో అబ్బాయి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. 8 రోజులు ఏడ్చాడు అబ్బాయి. అంటే రాత్రింబగళ్ళు ఆగేది లేదు. ఏడుస్తూ ఉంటే అమ్మో ఈ విధంగా ఏడిస్తే వాడికి అలా జరగాలని అంటున్నారు అందరు, చుట్టుపక్కల వాళ్ళందరూ. వాడికి అట్ట జరిగితేనే దేవునిలో నుంచి బయటకు వస్తాడు. యేసుప్రభు నమ్మకూడదని మేము చెప్తే అట్లాగనే నమ్ముతున్నాడు వాడికి అలాగనే జరగాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. దేవుడి నామానికి అవమానం వస్తుంది అని ఆ బాబుని ఎత్తుకొని నేను కర్నూలు టౌన్లోకి వెళ్ళేవాడిని. వెళితే ఏడ్చేవాడు. ఇంకా ఆ బాబు ఏడుస్తూ నా భుజానికి వేసి తలకాయి ఇట్లా గుద్ది కొరికేవాడు. బాబు పొండ్లు దిగబడి ఇట్లా తలకాయ గుద్దుతున్నప్పుడు వాడి నోట్లో నుంచి రక్తం వచ్చేది, నా భుజానికి బొక్కలు పడి రక్తం వచ్చేది. ఈ విధంగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, బాబుని స్వస్థపరచయ్యా అని అడుగుతూనే వాడిని టౌన్లోకి తీసుకొని వెళ్ళేవాడిని. మళ్ళీ రాత్రులు తీసుకొని వచ్చి ఉయ్యాలేసి ఊపేవాడిని. అక్కడ హాస్పిటల్లో మత్తు ఇంజక్షన్లు, ఏదైనా ఇంజక్షన్ లేపించి చూపించి, ఎంత చూపించినా ఆగేది లేదు. బాబుని తీసుకొని వచ్చేవాడిని. రాత్రులు ఉయ్యాలేసి ఊపుకుంటా ఉండేవాడిని. అప్పుడు నాకు 4 పిల్లలు. లాస్ట్ బాబుకి పాస్టమ్మ గర్భావతి. ఆమె కూడా గర్భావతి అయినా రాత్రులు ఏడుస్తూ బాబుని ఊపుతూ ఉండేది. ఏంటి మేము దేవుణ్ణి నమ్ముకొని సేవ చేయాలని వచ్చాము నాయన, మరి ఇంత శ్రమ మాకు అని ఏడ్చేది. ఇక ఏడ్చి ఆమె పడుకున్నప్పుడు నేను ఏడ్చుకుంటా ఊపుకుంటూ ఉండేవాడిని. సో ఈ విధంగా ఉంటే ఒకరోజు ఒక దెయ్యం వచ్చి నా మీద పడింది. అది పడినప్పుడు నేను పక్కల ఎవరికితో కూడా పలకరించనీకి రాదు, నోరు మాట్లాడనీకి రాదు, కదలనీకి రాదు, చెప్పనీకి అరసనీకి రాదు. ఇక గిలగిలా కొట్టుకుంటా ఉన్నాను, యేసయ్యా యేసయ్యా అని అంటున్నాను, కానీ నా మాట బయటికి రాదు. తర్వాత యేసయ్యా యేసయ్య అంటుంటే అప్పుడు మాట గట్టిగా వచ్చేసింది, యేసయ్యా అని. వెంటనే అప్పుడు ఇక ఆ దెయ్యము వాకిలి దాటి వెళ్ళే వాకిలి అవతల కూర్చొని చూస్తూ ఉంటే చెప్పిన ధైర్యంగా, సైతానా పో అని చెప్పిన. అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత, ప్రభా నేను ఏం చేయాలయ్యా, మరి నేను ట్రైనింగ్ చేయాలని సేవ చేయాలని వచ్చాను ప్రభా, మరి నాకు ఇన్ని శ్రమలు నాయన, నేను ఏం చేయాలా, ఎట్లా తట్టుకోగలను ప్రభా అని చెప్పి ఏడుస్తూ ఉన్నా. ఏడుస్తూ బాబుని ఉయ్యాల్లో ఊపుతున్నప్పుడు అప్పుడు నేను, దేవుడు ఇంతమందికి, కోట్లాది మందికి బాగు చేశాడు, ఇంతమంది సేవ చేస్తూ ఉన్నారు, ఈ దేవుడు అద్భుతం చేస్తున్నందుకే కదా, అయితే నేను అధైర్యపడకూడదు, తప్ప ఆలోచన చేయకూడదని చెప్పి నా మనసు నేనే పొరికొల్పుకొని ఈ రోజు నుంచి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నాయన, నా బాబుకి బాగు చేయని తీర్మానం తీసుకున్నాను. తీర్మానం తీసుకొని ఏడుస్తూ ఉన్నాను, ఎలా తట్టుకోగలను ఈ శ్రమలకని. అప్పుడు ఏడుస్తూ ఒక పాట రాశాను నేను. అప్పుడు ఫస్ట్ పాట, నీతోనే నా జీవితము దేవా, నిన్ను విడచి నేనుండలేను ప్రభువా, నీతోనే నా
జీవితము దేవా. ఎన్ని కష్టాలు నాకొచ్చినా, ఎన్ని వ్యాధులే వేధించినా, నిన్ను విడచి నేనుండలేను ప్రభువా, నీతోనే నా జీవితము దేవా. ఈ పాటంతా రాశాను ఏడుస్తూ ఏడుస్తూ. ఈ పాటంతా రాసి తర్వాత ధైర్యం తెచ్చుకున్నా. రాత్రింబగుళ్ళు ఇలాగనే ప్రార్థన చేసి ఏసయ్యా ఏసయ్యా తండ్రి ఏసయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ, నేను నీ సేవ చేయాలయ్యా, నువ్వు కంచె వేయినాయన, నా బిడ్డలను కాపాడు ప్రభా అని, ఇక బాబుని కూడా నీ సేవకే సమర్పణ చేస్తానయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ బాబుని కూడా సేవకు సమర్పణ చేసి ఇక ఈ విధంగా ఉంటుండగా ఇక బాబుకి పోరు తగ్గిపోయింది. బాబు చాలా ఏలబడిపోయినాడు, నీరసిల్లిపోయినాడు. తర్వాత హాస్పిటల్కి పోయి జాయిన్ చేసినాం. హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొస్తా ఉన్నాం, పోయి ఇంజెక్షన్ లేపిస్తూ ఉన్నాం. అప్పుడు ఇంతకుముందు మత్తు ఇంజెక్షన్ లేపించిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం బాగుండాలని ఇంజెక్షన్ వేయించినా తగ్గలేదు. ఒక రాత్రి బాబు 1 గంటప్పుడు చచ్చిపోయాడు, తీసుకెళ్ళండి అని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు భయంకరంగా ఏడుస్తున్నా, నా బాబు చచ్చిపోకూడదయ్యా, ఈ బాబు చచ్చిపోతే నేను ఎలా ఉండగలను తండ్రి అని ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఏడుస్తూ ఆ బాబుని ఎత్తుకొని భార్య, నేను, పాస్టరమ్మ, నేను ఆ బాబుని ఎత్తుకొని ఏడుస్తున్నా. ఆ బాబు చచ్చిపోడు, బ్రతికిస్తాడేసయ్య అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ తీసుకొని వస్తూ ఇంకొక హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ సిస్టర్లు ఉంటే, డాక్టర్ గారు ఉంటే అడిగి నా బాబుని చేర్చుకోండి, బ్రతికించండి అని చెప్పి అడిగితే ఒక టేబుల్ మీద పడుకోబెట్టి చూశాడు ఆయన. ఈ బాబు చచ్చిపోయిన బాబుని తీసుకొచ్చావు, నువ్వు తీసుకుపో అని చెప్పాడు. అప్పుడు మరింతగా ఏడుస్తున్నా, దేవా నువ్వు బ్రతికించేవాడు, నా బాబుని బ్రతికించాలని అక్కడే ఏడుస్తున్న, మోకాళ్ళ మీద ఉండి భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. బ్రతికించు నాయన ఏడుస్తూ ఉండగా కొంతసేపు అయిన తర్వాత, కొన్ని గంటలు అయిన తర్వాత బాబు అని శ్వాస వచ్చేసింది బాబు నోట్లో నుంచి. అప్పుడు నా బాబుని బ్రతికించాడు దేవుడని వెంటనే అమ్మ బాబుకి ప్రాణం ఉందని చెప్పి వాళ్ళ సిస్టర్లకు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి సెలైన్ బాటిల్ పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత బాబుకి ఊపిరి ఆడుతూ ఉంది. హల్లెలూయా, నా యేసయ్య బ్రతికిచ్చాడని సంతోషంతో, ప్రభా ఆ ఉదయానికి నా బాబు లేచి కూర్చోవాలయ్యా, నేను ట్రైనింగ్లో జాయిన్ అయినా ప్రభా, నేను నీ వాక్యం విని లోతైన మర్మాలు తెలుసుకొని నేను బలమైన సేవ చేయాలయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేస్తే ఉదయానికే బాబు లేచి కూర్చున్నాడు టేబుల్ మీద, బెడ్ మీద కూర్చున్న తర్వాత ఇక ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ అంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరి అంతకు ముందు నేను అనుకునేవాడిని, అందరూ నన్ను సేవ చేయమంటున్నారు, నేను ట్రైనింగ్ చేస్తున్నా, నా మాటలు ఎవరు వింటారు, నేను వాక్యం చెప్తే ఎవరు వింటారు అని నేను అనుకుంటుంటే ఆ సంవత్సరము దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. జనుల ఐశ్వర్యము నీ మీద పొంగి పొర్లి పారేటట్టు చేస్తానని. హల్లెలూయా, ఆ వాగ్దానము నమ్మి గుండెలకు హత్తుకొని ప్రభువా ఈ విధంగా చేస్తావా అని సంతోషించాను. తర్వాత 2వ సంవత్సరము నా సన్నిధి కాంతి నీకు తోడుగా ఉంచుతానని నిర్గమకాండములో వాగ్దానం ఇచ్చాడు. తర్వాత 3వ సంవత్సరం, అది 2005 సంవత్సరంలో మరి నీ హృదయ వాంఛలను తీరుస్తానని వచ్చింది. అప్పుడు నేను ఎక్కడ సేవ చేయాలి,
నేను ఎక్కడ సేవ చేయాలని అనుకుంటూనే ఉన్నా. ఎక్కడ చూపిస్తావు నాయన, ఎక్కడ చూపిస్తావు, ఎక్కడ పంపిస్తావు నాయన అని అనుకుంటూనే ఉన్న దేవుణ్ణి. అనుకుంటుంటే ఈ 2005 సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఎస్టేట్లో, కల్లూరు ఎస్టేట్ కర్నూల్లో ఒక బ్రదర్ ఒక స్థలం ఇచ్చాడు, 2 సెంట్ల స్థలం. ఆ 2 సెంట్ల స్థలంలో పాకేసాం, తడికలు తీసుకొచ్చి. ఒట్టి కర్రలు తడికలు మాత్రమే పాకేసాము. అందులో ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధిస్తున్నప్పుడు 5 మంది పిల్లల్ని, భార్యను తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు, అంటే ఇంట్లో అన్నారు ఇంకా ఈ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోరాని. ఇంట్లో ఉండగానే పాకేసాము. ఇంకా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి అమ్మ నాయన వాళ్ళు ఒక జంతువునైనా పెట్టుకుంటాం, నేను పెట్టుకొని పోరన్నారు. అప్పుడు ఇంట్లో నుంచి 5 మంది పిల్లల్ని, భార్యని తీసుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చిన. అందరు అన్నారు, ఆస్తి సంపాదించావురా, నువ్వు తీసుకొని వెళ్ళరా అంటే నాకు వద్దు, ఆస్తి వద్దు, ఏమొద్దు, నాకు యేసయ్య కావాలి, నేను సేవ చేయాలి, దేవుని సేవని. 5 మంది పిల్లల్ని, భార్యని తీసుకొని వచ్చేటప్పుడు ఏడుస్తూ ఒక పాట రాశాను. నా తల్లిదండ్రులు నన్ను ఒకవేళ మరచినా నీవు మరువాలేదులే, నా బంధుమిత్రులు నన్ను వెలివేసిన నీవు విడువాలేదులే, యేసయ్యా నా షాలేము రాజా. ఈ పాట అంతా రాసి ఈ పాకేశాము, మందిరంలో సేవ చేస్తున్నాం. అయితే అందరు అన్నారు, మీకు తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, 5 మంది పిల్లలు ఎలా బ్రతుకుతారు, ఎలా చేస్తారు, మీరు కూలి పనికి వెళ్ళండి, ఏమైనా చేసుకోండి అని చెప్పంటే, వద్దు, నా యేసయ్య సేవ చేయాలి, పాస్టర్ అమ్మ నేను ఇద్దరం సేవ చేయాలి అని నేను ఇట్లా కాదు అని సేవ చేస్తూ వస్తున్నారు. కొంతమంది ఒక 5 మందో 10 మందో వస్తూ ఉన్నారు, 10, 20 మంది, 30 మంది అట్లా వస్తూ ఉన్నారు. ఈ సేవ చేస్తున్నప్పుడు నేను ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి, 41 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకొని దేవుణ్ణి ఒక స్వస్థత వరం ఇవ్వండి ప్రభా అని అడిగిన. ఇంకేం అడగలేదు నేను. అనేక ప్రజలు నశించిపోతున్నారు. మేము దెయ్యాల చేత ఇన్ని సంవత్సరాల వేదన చెందాము, కానీ ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతమంది వేదన పొందుతున్నారో నాయన, ఒక స్వస్థత వరం ఇవ్వండి, నీ సేవ చేస్తాను ప్రభాని 41 రోజు ఉపవాస ప్రార్థన చేసి ఏమి తినకుండగా ఒక స్వస్థత వరం ఇప్పించుకున్న దేవుని దగ్గర. అయితే మా చెల్లెలకి కిడ్నీలో చాలా పెద్దగా రాయి ఉందని చెప్పారు. అదేదో 13 మిల్లీమీటర్లో ఏదో రాయి ఉందని చెప్పారు, చాలా పెద్దగా ఉంది రాయి అని చెప్పారు కిడ్నీలో. ఆ రాయి ఇక ఈ పాప కిడ్నీ తీసేయాలని చెప్పారు, చచ్చిపోద్దని చెప్పారు. 3 నెలలు జ్వరం వచ్చింది, ఎక్కడ తగ్గలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. అప్పుడు మా అమ్మమ్మ నన్ను నమ్మలేదు. ఇంకా అప్పుడు నేను చెప్పిన, అమ్మ నాయన నమ్మండి, దేవుడు నమ్మండి, బాగు చేస్తాడు దేవుడు అంటే కూడా లేదు, మేము నమ్మమని చెప్పారు. ఇక కర్నూలులో కళ్యాణ హాస్పిటల్, ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చెప్పిన, డాక్టర్లు చెప్పారు ఈ పాపకి 2 లక్షలు కావాలి, 3 బాటిల్స్ రక్తం మీరే తెచ్చుకోవాలి, మరి ఈ పాపకి కిడ్నీ తీసేయాలి, ఒక కిడ్నీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు మా నాన్న మా అమ్మ ఏడుస్తూ ఉన్నారు, ఈ పాప కిడ్నీ తీసేసే చచ్చిపోతాని. అయితే నేను వెళ్ళి అక్కడికి పోయి చెప్పిన, నాన్న దేవుణ్ణి నమ్మండి, పాపను కూడా పంపించండి ప్రార్థనకి, దేవుడు బాగు చేస్తాడు నాన్న అని చెప్పిన. అది 2006 సంవత్సరం.
చెప్తే మా నాన్న అప్పుడు అన్నాడు, ఈ పాప చచ్చిపోద్ది కదా, కిడ్నీ తీసేస్తే చచ్చిపోద్ది, దేవుడు బాగు చేస్తే నమ్ముతావరా అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది పంచాయతీదారులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నీకేమన్నా మెంటలా, 3 నెలలు జ్వరం వచ్చింది ఈ పాప, డాక్టర్లు అందరూ చూస్తే బాగు కాలేదని చెప్పారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి తీరా హాస్పిటల్కి కళ్యాణ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వద్దంటున్నావు నువ్వు, నీకేమన్నా పిచ్చా మెంటలని వాళ్ళు అరిచారు. ఎట్టా బాగవుతుంది, 3 నెలలు జ్వరం వచ్చింది, కిడ్నీలో రాయి ఎవరు బాగు చేయలేరు, ఎట్లా బాగు చేస్తాడు దేవుడు అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే నా యేసయ్య బాగు చేస్తాడు. మా నాన్న అన్నాడు, బాగు చేయకపోతే ఎట్లంటే ఒక కత్తి తీసుకొని వచ్చి నా గొంతు కోయిన ఆయన అని చెప్పిన. ఇంత గ్యారంటీ ఎలా చెప్తున్నాడని మా నాన్న ఇంకా సరేలేరా దేవుడు బాగు చేస్తే కనుక నమ్ముతామని చెప్పి తీసుకొచ్చాడు. ఆ రోజు బుధవారం, జూన్ నెల బుధవారం, అయితే 20వ తారీఖు అనుకుంటా, ఏదో తారీఖు మొత్తానికి తీసుకొచ్చి బుధవారం రోజు తీసుకొస్తే ప్రార్థన చేసిన బుధవారం రోజు జ్వరము లేదు, నొప్పి లేదు. బేస్తువారం జ్వరం లేదు, నొప్పి లేదు. శుక్రవారం రోజు ఒంటికలో రాయి పడిపోయింది. హల్లెలూయా. ఇక ఇక్కడ ఉన్న వారందరికి కూడా ఆశ్చర్యం, 3 నెలలు జ్వరం వచ్చి రాయి పడిపోలేదు, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా బాగు కాలేదు, ప్రార్థన చేస్తే బాగైపోయిందని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి, ప్రార్థన చేస్తే మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాడు, అబ్బాయి చచ్చిపోవాలనుకున్నాడు, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ట్రైన్ గేట్కి వెళ్ళి ట్రైన్ కింద పడి చచ్చిపోవాలనుకున్నాడు, ప్రార్థన చేస్తే వాడికి బాగైపోయింది. ఇక ఒక ఆయనకి గుండెలో డొక్కలో క్యాన్సర్ పుండు, డాక్టర్లు చచ్చిపోతామని చెప్పినారు, హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పారు. ఇక ఎవరు ఆయన డబ్బులు నమ్మలేదు చచ్చిపోతాడని, అందరిని అడిగారు ఆపరేషన్ చేయించుకోవాలని. ప్రార్థన చేస్తే ఆ క్యాన్సర్ పుండు బాగైపోయింది ఆయనకి. ఇక్కడ కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోయి నేనే పోయి చెక్ చేయించిన, డొక్కలో ఇంజెక్షన్ వేసి చూస్తే పుండు లేదు కదయ్యా, బాగైపోయింది కదా, ఎవరు బాగు చేశారని చెప్పారు. అడిగారు వాళ్ళు, అయ్యా ప్రార్థన చేశాడు పాస్టర్ గారు అయినా, అందుకు నాకు దేవుడు బాగు చేశాడు అని చెప్పాడు ఆయన. ఈ విధంగా అద్భుతాలు చేస్తూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు అనేక ప్రాంతాలకు పిలుచుకు వెళ్తున్నారు, మీటింగులు, అనేక సభలు, పెద్ద పెద్ద మీటింగులు, అనేక మందికి దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. అప్పుడు మా నాన్న మా అమ్మ కూడా రక్షణ పొందారు, వాళ్ళకి నేనే బాప్తీసం ఇచ్చిన. ఈ విధంగా ఈ ఎస్టేట్లో సేవ జరుగుతుంది. ఆ తర్వాత మండలంలో తెలంగాణ మానపాడులో అక్కడ చాలామంది, అక్కడి నుంచి 100 మంది వచ్చేవాళ్ళు ఇక్కడికి. అక్కడ మందిరం కట్టాలంటే అక్కడ ఒక మందిరం కట్టిన, అది మొదటి బ్రాంచ్. తర్వాత 2వ బ్రాంచ్ నందికొట్కూరులో, 3వ బ్రాంచ్ నందికొట్కూరులో, అక్కడ తమ్ముడున్నాడు. 4వ బ్రాంచ్ గద్వాల్లో, అక్కడ చిన్న తమ్ముడున్నాడు. ఈ విధంగా సేవ జరుగుతూ ఉంది. మరి ఇంకా అనేక ప్రాంతాలలో దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. పెద్ద పెద్ద సభలను జరిగించాడు దేవుడు, 100 చోట్లలో సాక్ష్యం చెప్పించాడు దేవుడు. నేను పాటలు రాసి, దేవుడు నాతో పాటలు రాయమని చెప్పి దేవుడు చెప్తే నేను రాశాను. నేను 14 ఆల్బమ్స్ చేసిన, CD ఆల్బమ్స్, చాలా పాటలు షూటింగ్ చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి, మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా అన్ని ప్రాంతాలలో నా వాక్యాలు వస్తూ ఉన్నవి. మరి ప్రతి ఆదివారం లైవ్ ఉంటుంది ఇక్కడ, అనేక ప్రజలు వస్తారు, గొప్ప ఆరాధన జరుగుతుంది. దేవుడు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు ఈ సేవని. కాబట్టి మా కొరకు మరి ప్రార్థన చేయండి, మా సేవ నిమిత్తము మీకోసం నేను ప్రార్థన చేస్తా. మంచిది. కర్నూలు ఎస్టేటు, కల్లూరులో మన మందిరం ఉంటుంది, బేయేరు ప్రార్థన మందిరం. నా సెల్ నెంబరు 9866150371. ఈ విధంగా నా సాక్ష్యము. అందరికి వందనాలు, స్తోత్రం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యం పంచుకున్నందుకు చాలా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీ కుటుంబము, మీ యొక్క బ్రాంచులు ఇంకా అభివృద్ధి చెంది సువార్త పరిచయం సాగాలని కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్.